ఓవైపు ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ వైట్ హౌస్లో సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ భేటీ తర్వాత సంచలన నిర్ణయం బయటకొచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీతో న్యూక్లియర్ డీల్కు ఆమోదం తెలిపారు. గతంతో పోలిస్తే కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అరబ్ దేశంతో 30 ఏళ్ల భాగస్వామ్యానికి అణు ఒప్పందం కుదుర్చుకుంది వాషింగ్టన్. స్వచ్ఛ ఇంధనం, ఆర్థిక సహకారమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. అగ్రిమెంట్లో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అణు ఇంధన సరఫరా, రియాక్టర్ల సాంకేతికత బదిలీ, అంతర్జాతీయ తనిఖీలు, భద్రతా ప్రమాణాల వంటి వాటిల్లో సౌదీకి అగ్రరాజ్యం ఫ్రేమ్వర్క్ ఇవ్వనుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడమే 123వ సెక్షన్ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. దీంతో అణుబాంబు తయారీకి సౌదీ అరేబియాకు అనుమతిచ్చినట్టేనా? నిబంధనలు ఏం చెప్తున్నాయి? అసలు ట్రంప్ వ్యూహం ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అమెరికా ఆటమిక్ ఎనర్జీ యాక్ట్లోని సెక్షన్ 123 కింద డీల్ జరిగింది. అణు సాంకేతికత, ముడి సరుకును సౌదీకి అమెరికా ఎగుమతి చేయనుంది. 20 దేశాలతో ఇలాంటి పౌర అణు ఒప్పందాలు చేసుకుంది అగ్రరాజ్యం. భారత్తో పాటు యుఏఈ, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాలు ఉన్నాయి. వాస్తవానికి అనేక పౌర అణు ఒప్పందాల్లో యురేనియం శుద్ధి చేయడం, ఇంధన పునఃప్రక్రియ వంటి వాటిపై ఆంక్షలున్నాయి. అయితే అలాంటి ఆంక్షలను సౌదీ అంగీకరించలేదని సమాచారం. యురేనియం శుద్ధికి అంగీకరించినంత మాత్రాన సౌదీ అణుబాంబు తయారు చేసేందుకు అనుమతి లభించినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. యురేనియం శుద్ధిని చాలా విధాలుగా ఉపయోగిస్తారు. సహజ యురేనియంలో విచ్ఛిన్నం చెందగల ఐసోటోప్ అయిన యురేనియం 235 కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. పౌర అణు రియాక్టర్ల కోసం యురేనియాన్ని 3 నుంచి 5% శుద్ధి చేయాల్సి ఉంటుంది. పరిశోధనలకైతే 20% శుద్ధి చేసిన యురేనియం అవసరం పడుతుంది. అదే అణుబాంబు తయారు చేయాలంటే 90% శుద్ధి చేయాల్సి ఉంటుంది. దీన్నే వెపన్ గ్రేడ్ యురేనియంగా పిలుస్తారు.